హలో అండి. నా పేరు సురేష్ అండి. ఈ వీడియోలో ఫాస్ట్ ఏపీఐలో సీక్వెల్ ఆల్కమీతో ఎలా వర్క్ చేయాలి అనే విషయాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. ఇప్పటి వరకు మనం సీక్వెల్ మోడల్ని యూజ్ చేసి ఫాస్ట్ ఏపీఐలో వర్క్ చేసామండి. బట్ సీక్వెల్ ఆల్కమీని యూజ్ చేయలేదు. సో మీకు ఈ వీడియోలో సీక్వెల్ ఆల్కమీ గురించి డీటెయిల్డ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. సో ముందుగా లాస్ట్ వీడియోలో మీకు సీక్వెల్ ఆల్కమీ గురించి సమ్ బేసిక్స్ని అయితే చెప్పానండి నేను. సో అందుట్లో నేను మీకు ఒక క్వశ్చన్ ఎక్స్పెక్ట్ చేశాను మీ దగ్గర నుంచి. సో ముందుగా ఆ క్వశ్చన్ ఏంటి, తర్వాత దానికి ఆన్సర్ ఏంటి చెప్పి, దాని తర్వాత ఈ ఫాస్ట్ ఏపీఐలో సీక్వెల్ ఆల్కమీతో ఎలా వర్క్ చేయాలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకేనండి. లాస్ట్ వీడియోలో మీకు చెప్పిన ఫైల్స్ ఏవైతే ఉన్నాయో ఆ ఫైల్స్ అన్నీ కూడా నేను బ్యాకప్ అనే ఒక ఫోల్డర్ క్రియేట్ చేసి అందులో పెట్టేశానండి. ఓకే. సో ఇప్పుడు అది ఓపెన్ చేసి మీకు చూపిస్తాను నేను ఏ క్వశ్చన్ ఎక్స్పెక్ట్ చేశాను అన్న విషయాన్ని. ఇక్కడ ఇది కాదు, సో ఇది ఓకే. సో మనం సీక్వెల్ ఆల్కమీలో రా కోడింగ్ని ఇంప్లిమెంట్ చేస్తున్నప్పుడు ఇక్కడ చూడండి, యూజర్స్ డాట్ సి డాట్ నేమ్ అని చెప్పేసి = సురేష్ అని ఇచ్చామండి. సో ఇక్కడ నేను సి అనే విషయం గురించి ఏం చెప్పలేదు నేను మీకు. సి అంటే ఏంటి అనే విషయం గురించి ఒక మాట కూడా చెప్పలేదు మీకు. సో ఈ సి అంటే ఇదే క్వశ్చన్ అండి. సో సి అంటే కాలం కలెక్షన్ అండి. సో మనం రా కోడింగ్ రాస్తున్నప్పుడు, రా కోడింగ్ ఇంప్లిమెంట్ చేస్తున్నాము అని అంటే సీక్వెల్ ఆల్కమీలో, సో మనం ఖచ్చితంగా ఈ సి అంటే ఒక కాలంని తెచ్చుకోవాలి అనుకుంటే అప్పుడు సి అనే దాన్ని యూజ్ చేయాలండి. సో అంటే ఇప్పుడు ఇక్కడ చూడండి, నేమ్ అనేది ఒక కాలం. సో కాబట్టి యూజర్స్లో కాలం కలెక్షన్లో నేమ్ అనేది ఉంటుంది, అది తీసుకుని = ఆ కాలం కలెక్షన్లో సురేష్ అనేది ఉంటే సో అప్పుడు మనకి రిజల్ట్ని తెచ్చుకోవచ్చమని చెప్పేసి చెప్పాం. అదే కదండి. సో కాబట్టి ఏ కాలంనైనా మనం కాలప్ చేసాము అని అంటే ఆ కాలప్ చేసే ముందు సి అని ఇవ్వాలండి. ఓకే. ఇప్పుడు మీకు అర్థమైంది కదండి సి అంటే ఏంటో. సిఏ మీన్స్ కాలం కలెక్షన్స్. ఓకే. సో ఇప్పుడు మనం ఫాస్ట్ ఏపీలో సీక్వెల్ ఆల్కమీని ఎలా యూజ్ చేయాలో తెలుసుకుందామండి. సో ఈ వీడియోలో మీకు సీక్వెల్ ఆల్కమీలో వర్షన్ 1, వర్షన్ 2 అని 2 ఉంటాయండి. ఓకే. సో వర్షన్ 1లో డిఫరెంట్గా కొన్ని డెప్రికేట్ అయిపోయి వర్షన్ 2లోకి వచ్చినాయండి. సో నేను మ్యాక్సిమం వర్షన్ 2నే యూజ్ చేసి మీకు అన్నీ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. సో వర్షన్ 2లో సీక్వెల్ ఆల్కమీ వర్షన్ 2 యూజ్ చేద్దాము ఓఆర్ఎం కింద. సో ఫాస్ట్ ఏపీఐ యూజ్ చేద్దామండి. సో అలా యూజ్ చేసి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఒక క్రూడ్ ఆపరేషన్స్ని ఎలా ఇంప్లిమెంట్ చేసుకోవాలో సీక్వెల్ ఆల్కమీతో. ఓకే. అలాగే కోడ్ని నేను ఆర్గనైజ్గా అంటే ఏ సంబంధించిన కోడ్ ఆ సంబంధించిన కోడ్ ఒక ఫైల్లో విడివిడిగా పెడతానండి. సో ఒకే ఫైల్లో నేను మొత్తం రాసాను. సో కోడ్ అంతా కూడా ఆర్గనైజ్ చేస్తాను. ఓకేనండి. సో ముందుగా మనం డేటాబేస్ని సెటప్ చేసుకుందాము. సో డేటాబేస్కి ఒక ఫైల్ నేమ్ పెడుతున్నాను, database.py. ఓకే. సో ఇప్పుడు ఇందులో డేటాబేస్ని ఇంప్లిమెంట్ చేసుకోవాలండి మనం. సో డేటాబేస్ని ఇంప్లిమెంట్ చేసుకోవడానికి మనకు కావాల్సింది క్రియేట్ ఇంజిన్ అని ఒకటి కావాలి, అలాగే సెషన్స్ కూడా కావాలి కాబట్టి సెషన్ మేకరు, అలాగే మనం బేస్ ఒకటి ఇంపోర్ట్ చేసుకోవాలండి. ఓకే. సో డిక్లరేటివ్ బేస్. సో ఆ 3 కావాలండి. సో 3 కూడా ఇంపోర్ట్ చేస్తాను. క్రియేట్ ఇంజిన్. ఓకే. ఓఆర్ఎంలో సెషన్ మేకర్ ఒకటి. ఓకే. సో దీంతో పాటు మనకు డిక్లరేటివ్ బేస్. ఓకే. సో ఇప్పుడు డేటాబేస్ యూఆర్ఎల్ కావాలి మనకి. సో నేను ఆల్రెడీ మనం లాస్ట్ వీడియోలో చెప్పుకున్నప్పుడు నేను యూజ్ చేశాను కదా, దాన్నే కాపీ పేస్ట్ చేద్దాము. ఇదిగోండి ఇక్కడ ఉంది. సో దీంట్లోనే ఇప్పుడు మనం చేయబోతున్నాము. అదే డేటాబేస్ యూజ్ చేస్తున్నానండి నేను. ఓకే. సో ఇప్పుడు డేటాబేస్ యూఆర్ఎల్ తీసుకున్నాను. దీంతో పాటు మనకి ఇంజిన్ క్రియేట్ చేయాలి. సో ఇంజిన్ = క్రియేట్ ఇంజిన్. సో దీంట్లో డేటాబేస్ యూఆర్ఎల్. ఓకే. సో దీంతో పాటు ఈకో ట్రూ. మనకి టెర్మినల్లో ఏం జరుగుతుందని తెలియడం కోసం దీని ట్రూ. ఓకే. మనకు అవసరం లేదు, డైరెక్ట్ డేటా కావాలంటే ఫాల్స్ పెడతాం. మీకు లాస్ట్ వీడియోలో కూడా చెప్పాను ఇది ట్రూ ఆర్ ఫాల్స్ గురించి. సో ఇప్పుడు మనం సీక్వెల్ ఆల్కమీ లేటెస్ట్ వర్షన్ యూజ్ చేయాలనుకుంటున్నాం కదండి. సో దానికోసం ఫ్యూచర్ = ట్రూ అని పెట్టండి. సో మనకి లేటెస్ట్ వర్షన్ ఏదైతే ఉంటుందో దానికి సంబంధించిన
ఆ కోడింగ్ అంతా కూడా మనకి ఎగ్జిక్యూట్ అవుతుంటుందంట. అవే యూజ్ చేయాలి మనం, ఆ వర్డ్స్నే యూజ్ చేయాలన్నమాట. ఓకే, ఫ్యూచర్ ఈక్వల్ టు ట్రూ గుర్తుపెట్టుకోండి. ఓకే, సో తర్వాత సెషన్ ఒకటి క్రియేట్ చేసుకోవాలి. సో సెషన్కి నేను సెషన్ లోకల్ అని చెప్పి ఒక వేరియబుల్ తీసుకుంటున్నాను. సెషన్ లోకల్ ఈక్వల్ టు సెషన్ మేకర్. సో ఇందులో బైండ్ ఈజ్ ఈక్వల్ టు ఇంజిన్. సో దీంతో పాటు మనకి ఆటో ఫ్లష్ అని ఒకటి ఉంటుందండి. సో ఇది ఏంటి అని అంటే మనం క్వరీస్ రాస్తున్నాం అనుకోండి, ఒక ఫంక్షన్లో క్వరీస్ రాస్తున్నాం అనుకోండి. సో ఏం జరుగుతుంది అని అంటే ఆటో ఫ్లష్ అనేది డిఫాల్ట్గా ట్రూలో ఉంటుంది. ఓకే, సో ఇప్పుడు మనం ఇది కానీ అలాగే వదిలేస్తాం అనుకోండి, మనం రాసే లైన్స్ ఏవైతే ఉంటాయో ఇమీడియట్గా సెషన్స్లోకి యాడ్ అయిపోతూ ఉంటాయి. ఓకే, సో ఒకవేళ కానీ మనం ఎడిట్ అవసరం అనుకోండి, మళ్ళీ పైకి వెళ్ళి ఎడిట్ చేసాం, ఏదో తప్పు రాసి ఎడిట్ చేసాం. సో మళ్ళీ అది ఎడిట్ చేసినప్పుడు ఒక్కొక్కసారి ఏం జరుగుతుంది అంటే అక్కడ సెషన్లో అది సేవ్ అయిపోతుంది, రెడీగా ఉంటుంది కమిట్ చేయడానికి. సో అప్పుడు మనకి ఒక్కొక్కసారి ఇష్యూస్ వస్తాయి అనమాట అండి. సో అలా రాకుండా మనం ఏం చేయాలంటే ఆటో ఫ్లష్ ఫాల్స్ అని పెట్టుకుంటే మనకి అలాంటి ప్రాబ్లమ్స్ ఉండవు. మనం కమిట్ చేసే వరకు డేటా సెషన్లోకి వెళ్దు, అలాగే డేటాబేస్లోకి సేవ్ అవ్వదండి. ఓకే, సో దీంతోపాటు ఇంకొక ఫ్యూచర్ పెట్టండి, ఫ్యూచర్ ఈజ్ ఈక్వల్ టు ట్రూ అని. ఎందుకంటే మనం సీక్వెల్ ఆల్కమీలో వర్షన్ 2 యూజ్ చేస్తున్నాము. సో దానికోసమని సో ఇది ఫ్యూచర్ ఈక్వల్ టు ట్రూ. సో ఇది కూడా ఇక్కడ పెట్టండి ఇలాగా. ఓకే, సో ఇప్పుడు మనకి బేస్ కావాలండి. సో బేస్ అని ఒక వేరియబుల్ తీసుకుందాము, బేస్ డిక్లరేటివ్ బేస్. ఓకే, సో దీన్ని ఇలాగ తీసుకోండి. సో దీంతో పాటు ఒక చిన్న ఫంక్షన్ ఇంప్లిమెంట్ చేసుకోవాలి మనం డీబీ కోసం, సెషన్ల కోసం, డీబీ సెషన్ కోసం. ఓకే, సో ఇది ఒక డిపెండెన్సీ ఫంక్షన్ అండి ఇది. సో గెట్ అండర్ స్కోర్ db ఈక్వల్ టు సెషన్ లోకల్ ట్రై yield db, ఫైనలీ db డాట్ క్లోజ్. సో ఇలా ఇవ్వండి. ఈల్డ్ అంటే మీకు ఎంతమంది చెప్పాను, యాక్చువల్లీ ఈల్డ్ అంటే పర్ఫెక్ట్గా చెప్పాలి అని అంటే మనకి డేటాబేస్లో సెషన్ ఏదైతే ఉంటుందో ఓపెను పాస్. సో మనకి ఏంటంటే మనం రన్ చేసేటప్పుడు డేటా ఏదైతే రన్ చేస్తూ ఉంటామో సో మనకి సెషను అవసరమైనప్పుడు ఓపెన్ అవ్వాలి, అవసరం లేనప్పుడు మనకి పాస్ అవ్వాలనుకోండి, ఈ ఈల్డ్ అనేది ఫంక్షన్ యూజ్ చేయాలండి. సో ఈల్డ్ ఏం చేస్తుంది అని అంటే మనం డేటాబేస్లో ఓపెన్ చేసినప్పుడు ఏం జరుగుతుంది, సెషన్ ఓపెన్ అయినప్పుడు డేటాబేస్లోకి డేటా ఇన్సర్ట్ అవుతుంది. సో మళ్ళీ డేటాబేస్లోకి ఇంకొక యూఆర్ఎల్ మనం రన్ చేస్తాం అనుకో, అది క్లోజ్ అయిపోతుంది అనమాట. క్లోజ్ అవ్వకుండా పాస్ అవుతుంది ఈల్డ్ వల్ల. సో పాస్ అవ్వి మనం ఇంకొక యూఆర్ఎల్ని రన్ చేస్తాం అనుకోండి, అంటే ఇంకొక ఏపీఐని రన్ చేస్తాం అనుకో, అప్పుడు మళ్ళీ డేటాబేస్ సెషను మళ్ళీ రెజ్యూమ్ అవుతుంది. సో రెజ్యూమ్ అవ్వడానికి, పాస్ అవ్వడానికి ఈ ఈల్డ్ అనేది మనకు బాగా ఉపయోగపడుతుంది అనమాట అండి. ఓకే, సో ఇప్పుడు మాట్లాడితే క్లోజ్ అయిపోయి ఓపెన్ అయిపోయి అలా లేకుండా పాస్ రెజ్యూమ్ అలా అవుతుంటుంది అనమాట ఈల్డ్ వల్ల. ఓకే, సో ఇప్పుడు మనం డేటాబేస్ డాట్ పీవైలో ఇంకా రాయవలసినవి ఏమీ లేవండి, కంప్లీట్ చేసేసాము. సో ఇంతవరకు ఒక పేజ్లో రాద్దాం. ఓకే, నేను కోడ్ని ఆర్గనైజ్ చేద్దామని అన్నాను కదండి. సో కేవలం డేటాబేస్ అండ్ సెషన్ ఒక పేజ్లో, రైట్. సో ఇప్పుడు ఇంకొక పేజ్ తీసుకుందాము. ఓకే, ఈ పేజ్లో మోడల్ తీసుకుందామండి. ఓకే, ఎందుకంటే మనం డేటాబేస్ టేబుల్ క్రియేట్ చేయాలి కదండి, ఒక టేబుల్ కోసం నేను మోడల్ తీసుకుంటున్నాను, మోడల్ డాట్ పీవై. ఓకే, సో ఇందులో కేవలం మనం మోడల్ అంటే టేబుల్ క్రియేట్ చేయడానికి మాత్రమే డిక్లేర్ చేద్దామండి, కోడ్ రాద్దామండి. ఇంకా వేరే దానికి అవసరం లేదు, ఓన్లీ టేబుల్స్ మాత్రం. అంటే డేటాబేస్లో ఒక టేబుల్ క్రియేట్ అవ్వాలి కదండి పలానా ఫీల్డ్స్తో, సో దాని వరకే మనకి ఇందులో ఉంటుంది అనమాట, ఇంకా వేరేది ఏమి ఉండదు. స్కీమాస్ కూడా డిఫరెంట్ పేజ్లో రాద్దాం మనం. ఓకే, సో మీకు ముందుగానే చెప్పాను ఆర్గనైజ్ చేస్తున్నాను అని. ఓకే, సో ఇక్కడ మనకు కావాల్సింది ఫ్రమ్ సీక్వెల్ ఆల్కమీ ఇంపోర్ట్ కాలమ్స్, అలాగే ఇంటీజర్, దీంతోపాటు స్ట్రింగ్. ఓకే, ఇవి కావాలి మనకి. సో ఇక్కడ డేటాబేస్ కూడా కావాలి మనకి, ఎందుకంటే డేటాబేస్లో నుంచి బేస్ని మనం ఇన్హెరిట్ చేసుకోవాలి టేబుల్లోకి, అందుకని డేటాబేస్లో బేస్ కూడా కావాలి మనకి. కాబట్టి సో ఫ్రమ్ డేటాబేస్ ఇంపోర్ట్
బేస్. ఓకే, సో ఇది మన టేబుల్లో ఇన్హెరిట్ చేసుకోవాలండి. ఓకే, సో ఇప్పుడు చూడండి, క్లాస్ యూజర్ బేస్ని ఇన్హెరిట్ చేసుకున్నాను. సో ఇప్పుడు మనకి టేబుల్ నేము ఈక్వల్ టు, సో మనం ఇక్కడ అక్కడ టేబుల్ నేమ్ ఏమి ఉండాలి మనకి అనేది ఇస్తున్నాం మనం. ఇక్కడ నేను ఏం చేస్తున్నానంటే యూజర్స్ అండర్ స్కోర్ ఫాస్ట్ ఏపీఏ అని చెప్పేసి ఇస్తున్నానండి. ఓకే, సో ఫాస్ట్ ఏపీఏ యూజర్స్ అండర్ స్కోర్ ఫాస్ట్ ఏపీఏ అనేది మన టేబుల్ నేమ్ అండి. ఓకే, సో దీని తర్వాత కాలం నేమ్స్ ఇవ్వాలి మనం. ఒకటి ఐడి ఈజ్ ఈక్వల్ టు, సో కాలం ఇందులో ఇంటీజర్, ఐడి అనేది మనకి ఇంటీజరే కదండి, ఇంటీజర్ కామా ప్రైమరీ కీ ఈజ్ ఈక్వల్ టు ట్రూ. ఓకే, సో ఇండెక్స్కి ఇది కావాలి, సో ఇండెక్స్ ఈక్వల్ టు ట్రూ. ఓకే, సో దీని తర్వాత ఇంకో 2-3 ఫీల్డ్స్ తీసుకుందాము. సో నేను నేము, ఏజు, ఫోన్ నెంబర్ తీసుకుంటున్నానండి. ఓకే, సో నేమ్ ఈక్వల్ టు కాలం, సో కాలం అనేది మనకి స్ట్రింగ్లో పెట్టుకుందాము, నేమ్ అనేది. అలాగే ఏజ్ అనేది ఇంటిజర్లో పెట్టుకుందాము. తర్వాత ఫోన్ నెంబరు స్ట్రింగ్లో పెడుతున్నానండి. ఎందుకంటే ఫోన్ నెంబర్స్ ఇప్పుడు వేరే కంట్రీస్ ఫోన్ నెంబర్స్ ఉన్నాయనుకోండి, డిఫరెంట్ నెంబర్స్ ఉంటాయండి. కొన్ని వాటికి 10 ఉంటాయి, 12 ఉంటాయి, 13 కూడా ఉంటాయి, అలాగే ఉంటాయి కదా, అందుకనే స్ట్రింగ్ పెడుతున్నాను నేను. స్ట్రింగ్. ఓకే, సో మనం 3 ఫీల్డ్స్ తీసుకున్నామండి టేబుల్లో. సో ఇంతే, మనకి టేబుల్ క్రియేట్ అవ్వడానికి కావాల్సిన కాలమ్స్ కోడ్ అదే మనకి. ఓకే, సో దీన్ని క్లోజ్ చేద్దాం. ఓకే, సో ఇప్పుడు నెక్స్ట్ డేటాబేస్ క్రియేట్ చేసాము, టేబుల్ క్రియేట్ చేసాము, ఇప్పుడు స్కీమాస్. ఓకే, స్కీమాస్ క్రియేట్ చేద్దాం. సో మనకు అవసరమైన స్కీమాస్ ఏంటో ముందు ఐడెంటిఫై చేసుకుందాము. ఓకే, స్కీమాస్.py. సో మనకు అవసరమైన స్కీమాస్ ఏం కావాలండి, ఒకటి యూజర్ని క్రియేట్ చేయడానికి ఒకటి కావాలి, తర్వాత యూజర్ని అప్డేట్ చేయడానికి ఒకటి కావాలి, తర్వాత యూజర్ క్రియేట్ చేయడానికి ఒకటి, యూజర్ అప్డేట్ చేయడానికి ఒకటి, ఇంకేం అవసరం అండి, అలాగే అందరి యూజర్ని రీడ్ చేయడానికి కావాలి. ఓకే, అంటే రీడు, అప్డేటు, క్రియేట్, ఈ 3 ఉంటే సరిపోద్దండి మనకి. మనం అన్నీ కూడా మేనేజ్ చేసేయచ్చు. సో ఓకే, సో నేను ఈ 3 ఎలా రాస్తానో చూడండి. సో ముందుగా మనకు పైడాంటిక్ కావాలి. సో పైడాంటిక్ని ఇంపోర్ట్ చేసుకుంటున్నాను. పైడాంటిక్లో మనకి బేస్ మోడల్ అని ఒకటి ఉంటుంది, అది కావాలి మనకి. ఓకే, యాక్చువల్లీ ఏంటంటే నేను ఫాస్ట్ ఏపీఐని ఇన్స్టాల్ చేయలేదండి నేను, సో అందువల్ల మనకి పైడాంటిక్ రావట్లేదు. సో మనం ముందు ఫాస్ట్ ఏపీఐని ఇన్స్టాల్ చేద్దాము. సో ఇక్కడ సోర్స్ ముందు యాక్టివేట్ చేయండి. సోర్స్ వర్చువల్ ఎన్విరాన్మెంట్ని యాక్టివేట్ చేస్తున్నానండి. సో యాక్టివేట్ అవ్వలేదు, ఏదో ప్రాబ్లం వచ్చింది. సో ఏదైనా తప్పు రాసామా? ఓకే, సోర్స్ అనే స్పెల్లింగ్ తప్పు రాసాం. రైట్, యాక్టివేట్ అయిందండి. సో మనం వర్చువల్ ఎన్విరాన్మెంట్లో ఉన్నాము. సో ఇప్పుడు మనకు కావాల్సినవి ఏంటంటే ఇన్స్టలేషన్స్, ఒక సీక్వెల్ ఆల్కమీ చేసుకోవాలి, దాని తర్వాత డేటాబేస్కి సంబంధించిన డ్రైవర్స్ చేసుకోవాలి. ఈ 2 కూడా మనం లాస్ట్ వీడియోలో చేసేసాం కాబట్టి అదే ఫైల్స్, అదే ఫోల్డర్ స్ట్రక్చర్ తీసుకుంటున్నాం కాబట్టి మనం అవసరం లేదు, ఇన్స్టాల్ చేయక్కర్లేదు మళ్ళీ. సో మనకి ఇంకా కావాల్సినవి ఏంటంటే ఫాస్ట్ ఏపీఐ, యూవీ కార్న్, ఈ 2 కావాలండి. ఓకే, సో పిఐపి ఇన్స్టాల్ ఫాస్ట్ ఏపీఐ యూవీ కార్న్, ఈ 2 ఇన్స్టాల్ చేసుకుంటే సరిపోతుంది. ఓకే, డన్. సో ఇప్పుడు మనకు పైడాంటిక్ వచ్చింది. సార్ దీన్ని క్లోజ్ చేసి ఓపెన్ చేద్దాము. ఓకే, ఫ్రమ్ పైడాంటిక్, అదిగోండి పైడాంటిక్ ఇంపోర్ట్ బేస్ మోడల్. ఎస్, బేస్ మోడల్. ఓకే, సో దీన్ని యూజ్ చేసి మనం స్కీమాస్ని ఇంప్లిమెంట్ చేద్దామండి. సో ఫస్ట్ నేను ఇక్కడ కొంచెం డిఫరెంట్గా రాస్తున్నానండి. డైరెక్ట్గా మనం క్రియేట్ చేయడానికి, అప్డేట్ చేయడానికి, రీడ్ చేయడానికి అని డైరెక్ట్గా రాయకుండా నేను ఒక బేస్ క్రియేట్ చేసుకుంటాను ఫస్ట్. ఓకే, సో క్లాస్ యూజర్ బేస్. ఓకే,
సో యూజర్ బేస్లో బేస్ మోడల్ని ఇన్హెరిట్ చేస్తాను. సో ఇందులో మనకి ఫీల్డ్స్ ఏంటంటే నేము, ఏజ్, ఫోన్ నెంబరు. నేమ్ స్ట్రింగ్లో ఉంటుంది, అలాగే ఏజ్ ఇంటీజర్లో ఉంటుంది, దాని తర్వాత ఫోన్ స్ట్రింగ్లో ఉంటుంది. ఓకే, సో ఇప్పుడు ఒక బేస్ తయారు చేసుకున్నాం. సో ఈ బేస్ని బేస్ చేసుకుని ఓకే, సో మిగతా మనం క్రియేట్ చేయడానికి, రీడ్ చేయడానికి, అప్డేట్ చేయడానికి మనం క్రియేట్ చేసుకున్నాం. ఎలా క్రియేట్ చేయాలో చూపిస్తాను ఇక్కడ. సో ఇప్పుడు మనకి ఫస్ట్ క్రియేట్ చేసుకోవడానికి చేద్దాం. సో క్లాస్ యూజర్ క్రియేట్ అని పెడదాం. ఓకే, సో దీన్ని మామూలుగా అయితే బేస్ మోడల్ని ఇన్హెరిట్ చేయాలి. సో బేస్ మోడల్ని ఇన్హెరిట్ చేయకుండా నేను ఇక్కడ ఏం చేస్తానంటే యూజర్ బేస్ని ఇన్హెరిట్ చేస్తాను. సో ఎందుకంటే యూజర్ బేస్ని ఇన్హెరిట్ చేస్తుంటే మనం ఒకటి క్రియేట్ చేయాలి అని అంటే, మనం క్రియేట్ చేయాలంటే ఏం చేస్తాము, ఐడి ఇవ్వం కదండి, నేము, ఏజ్, ఫోన్ నెంబర్, ఈ మూడే ఇస్తాము. సో కాబట్టి ఆ మూడు ఆల్రెడీ యూజర్ బేస్లో ఉన్నాయి. సో అదే డేటాని నేను ఇక్కడ పాస్ చేస్తాను అనమాట అండి, ఇన్హెరిట్ చేసి. జస్ట్ పాస్ అన్నాను అనుకో, సో మనకి ఇక్కడ ఏంటంటే ఏం జరుగుతుంది అంటే యూజర్ బేస్లో ఏవైతే ఉన్నాయో అవి మాత్రమే మనకు వస్తాయన్నమాట. ఓకే, ఇన్హెరిట్ చేయడం వల్ల. ఓకే, సో ఇక నెక్స్ట్ది యూజర్ రీడ్ అండి. ఎందుకంటే రీడ్ చేయడానికి మనకు కావాలి, యూజర్స్ని రీడ్ చేయడానికి. సో యూజర్ రీడ్ చేయడానికి కూడా ఈజీగా చేసేయచ్చు. క్లాస్ యూజర్ రీడ్ అని పెడదాము. ఓకే, సో దీంట్లో కూడా యూజర్ బేస్ తీసుకొచ్చండి. ఓకే, సో ఎందుకు యూజర్ బేస్ తీసుకొచ్చానంటే మీకు ఇక్కడ యూజర్ బేస్లో మనకి అంటే ఒక డేటాను రీడ్ చేయాలంటే మనకి యూజర్ బేస్లో ఆల్రెడీ నేము, ఏజ్, ఫోన్ నెంబర్ ఉంది. మనకి ఇంకా కావాల్సింది ఏంటి, ఐడి కావాలి. ఎందుకంటే ఐడి బేస్ చేసుకునే ఒక యూజర్ని కంపేర్ చేయాలి కాబట్టి. సో ఇక్కడ జస్ట్ మనం ఐడిని పాస్ చేసాం అనుకోండి, డన్ అయిపోయిందండి. యూజర్ బేస్లో నుంచి ఆ మూడు వస్తాయి, ఇంటి ఇక్కడ నుంచి ఇది తీసుకుంటాం. ఓకే, సో ఇక యూజర్ అప్డేట్. యూజర్ అప్డేట్ ఏంటంటే చూడండి, క్లాస్ అప్డేట్ యూజర్ అని తీసుకున్నాము. అప్డేట్ స్పెల్లింగ్ మిస్టేక్ రాసాము. ఓకే, అప్డేట్ యూజర్. దీంట్లో బేస్ మోడల్ ఇవ్వాలండి. ఎందుకు బేస్ మోడల్ ఇవ్వాలి అని అంటే, ఫర్ ఎగ్జాంపుల్ మనం 3 ఫీల్డ్స్లో నుంచి ఏదో ఒక ఫీల్డ్ని మాత్రమే అప్డేట్ చేస్తాం, 3 అప్డేట్ చేయం కదండి. సో అంటే ఇక్కడ ఆప్షనల్ అనమాట. ఏదో ఒక ఫీల్డ్లో ఏదో ఒక 2 ఫీల్డ్స్లో అప్డేట్ చేస్తాం. సో అన్ని ఫీల్డ్స్ని అప్డేట్ చేయం అప్డేట్ అంటే. సో దానికోసం మనకి ఇక్కడికి ఆప్షనల్ అని ఒక కావాలండి, టైపింగ్లో ఉంటుంది. చూడండి ఇక్కడ ఇంపోర్ట్ చేసుకోండి, ఫ్రమ్ టైపింగ్ ఇంపోర్ట్ ఆప్షనల్. ఓకే, సో దీన్ని యూజ్ చేసి మనం ఫీల్డ్స్ని క్రియేట్ చేసుకోవాలండి ఇక్కడ. ఓకే, సో ఫస్ట్ ఫీల్డ్ వచ్చి నేమ్. సో నేమ్ కూడా ఆప్షనలే. ఓకే, సో నేమ్ ఆప్షనల్. సో ఇది స్ట్రింగ్ ఇంట స్ట్రింగ్. ఓకే, ఈక్వల్ టు నన్. ఇచ్చినా ఇవ్వకపోయినా నన్లో ఉంది కాబట్టి ఇచ్చినా ఇవ్వకపోయినా పర్లేదు, ఆప్షనల్ మనకి ఇది. సేమ్ ఇలాగే ఏజ్కి కావాలి, ఫోన్ నెంబర్కి కావాలి. ఓకే, సో ఈ నేమ్స్ మార్చేద్దాము, ఏజ్, ఫోన్. ఓకే, సో ఇక్కడ టైప్ కూడా మనకి ఇది స్ట్రింగే, కానీ ఇది మాత్రం ఇంటీజర్. ఓకే, సో ఏజ్ ఒకటే ఇంటీజర్, సో ఇంటీజర్ అలా పెట్టుకోవాలండి. ఓకే, సో ఇదంతా అయిపోయింది కదండి. ఇప్పుడు మనకి లాస్ట్గా ఒక పని చేయాలండి. ఇప్పుడు ఈ స్కీమాస్ వాలిడేట్, అప్పుడు జనరల్గా ఏమవుతుందంటే బేసిక్గా డిఫాల్ట్గా ఈ స్కీమాస్ అన్నీ కూడా మనకి డిక్షనరీ ఫార్మాట్లో వస్తాయండి. ఓకే, సో కానీ మనకు కావాల్సిన ఫార్మాట్ ఏంటంటే ఆబ్జెక్ట్ విత్ అట్రిబ్యూట్ కావాలి. సో దానికోసం మనం ఒక చిన్న లైన్ని ఇంప్లిమెంట్ చేయాలి ఇక్కడ. ఆబ్జెక్ట్ విత్ అట్రిబ్యూట్ రావాలి అని అంటే ఓకే, చూడండి ఇక్కడ మోడల్ అండర్స్కోర్ కాన్ఫిగ్ ఈక్వల్ టు ఇలా కర్లీ బ్రాకెట్స్ పెట్టి అండ్ ఫ్రమ్ అండర్స్కోర్ అట్రిబ్యూట్స్ ట్రూ ఇలా ఇవ్వాలి. సో దీనివల్ల ఏమవుతుంది అని అంటే మనకి డేటా ఏదైతే ఫార్మాట్ ఉంటుందో ఆ ఫార్మాట్ ఆబ్జెక్ట్ విత్ అట్రిబ్యూట్ వచ్చింది అనమాట. అంటే చూడండి, మామూలుగా ఆబ్జెక్ట్ విత్ అట్రిబ్యూట్ అని అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక వేరియబుల్ తీసుకున్నాం అనుకోండి, యూజర్స్ డాట్ ఏజ్. ఇలా ఆబ్జెక్ట్, ఇది ఆబ్జెక్టు, యూజర్స్ అనే ఆబ్జెక్టు, ఈ ఏజ్ అనేది అట్రిబ్యూట్ అనమాట.
సో ఇలా కాకుండా మనకి డిఫాల్ట్గా ఏం స్కీమాస్ ఎలా వస్తాయి అని అంటే చూడండి, సరే ఫర్ ఎగ్జాంపుల్ ఏజ్ అని ఉందనుకోండి, ఏజ్ 25 ఇలా వస్తుంది అనమాట. సో మనకు కావాల్సిన ఫార్మాట్ అది కాదు. సో మనకు కావాల్సిన ఫార్మాట్ ఏంటి అని అంటే ఆబ్జెక్ట్ విత్ అట్రిబ్యూట్ కావాలి. సో అందుకనే ఈ లైన్ని ఇంప్లిమెంట్ చేస్తున్నామండి. ఓకే, సో లైన్ గురించి చెప్తాను మీకు డీటెయిల్గా. ఓకే, అర్థమైంది కదండి. సో ఇప్పుడు మనం స్కీమాస్ కంప్లీట్ చేసేస్తామండి. స్కీమాస్లో మనం చేయవలసిన పని ఏమీ లేదు. ఓకే, సో దీన్ని క్లోజ్ చేసేస్తున్నానండి. సో ఇప్పుడు నెక్స్ట్ మనకు కావాల్సింది ఏంటంటే main.py. బట్ నేను ఇప్పుడు main.py రాయట్లేదు, ఎందుకంటే సో main.pyలో కూడా కొన్ని ఫంక్షన్ అంటే మనం క్రూడ్ ఆపరేషన్స్ చేస్తున్నాం కదా మనం. సో క్రూడ్ ఆపరేషన్స్ అన్నీ కూడా రీయూజ్ చేసుకునేలాగా సపరేట్ పేజ్లో రాస్తానండి. చూడండి ఎలా రాస్తాను. ఓకే, ముందుగా ఒక పేజ్ క్రియేట్ చేసుకుందాము, crude.py. ఓకే, సో crude.pyలో మొత్తం కూడా రీయూజ్ చేసుకోవడానికి, మనకు కావాల్సినప్పుడు రీయూజ్ చేసుకోవడానికి ఫంక్షన్స్ అన్నీ కూడా main.py నుంచి డివైడ్ చేస్తున్నారండి. ఓకే, ఇంకా ఆర్గనైజ్ చేయడానికి ప్రయత్నిస్తున్నాను అనమాట అండి. ఓకే, సో ఇలా ఆర్గనైజ్ చేయడం వల్ల మనకు ఉపయోగం ఏంటంటే ఎక్కడైనా మనకు ప్రాబ్లమ్స్ వచ్చినా డీబగ్ చేయాలంటే చాలా ఈజీ అయిపోతుంది. ఇష్యూస్ ఎక్కడైనా వచ్చిందనుకో, పలానా పేజీలో వచ్చిందని చాలా ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చు అనమాట అండి, కోడ్ని ఆర్గనైజ్ చేసుకుంటే. ఓకే, సో ఇక ముందుగా మనం ఒక క్రియేట్ యూజర్ యూజ్ చేద్దాము. దానికంటే ముందు ఇంపోర్ట్స్ కావాలి కదండి మనకి. సో ఇంపోర్ట్స్ సెషన్ ఒకటి కావాలి. ఓకే, సో నేను ఇంపోర్ట్ చేస్తానని చూడండి. SQL ఆల్కమీలో ORMలో ఇంపోర్ట్ సెషన్ ఇది ఒకటి కావాలి మనకి. అలాగే SQL ఆల్కమీలో సెలెక్ట్ ఒకటి కావాలి. SQL ఆల్కమీ ఇంపోర్ట్ సెలెక్ట్ ఇది ఒకటి అవసరము. సో అలాగే మనకి మోడల్స్ స్కీమాస్ కూడా కావాలి ఇందులోకి. సో ఇంపోర్ట్ మోడల్స్ అలాగే స్కీమాస్. ఓకే, డైరెక్ట్గా నేను ఇక్కడ పేజ్ నేమ్ని ఇంపోర్ట్ చేశాను. సో మనం ఎక్కడైనా మనం ఒక క్లాస్ని అంటే స్కీమాస్లో ఒక క్లాస్ని యూజ్ చేయాలి అని అంటే స్కీమాస్ డాట్ ఆ క్లాస్ నేమ్ ఇస్తాం అనమాట అండి. ఓకే, సో అదే మోడల్లో యూజ్ చేయాలంటే మోడల్ డాట్ క్లాస్ నేమ్ అని ఇస్తాం. ఓకే, సో డైరెక్ట్గా కావాలనుకుంటే ఫ్రమ్ మోడల్ ఇంపోర్ట్ ఆ క్లాస్ నేమ్ ఇచ్చేయచ్చు. బట్ నేను ఇక్కడ మోడల్లోను స్కీమాస్లోను రెండాట్లలోనూ ఒకేసారి ఇంపోర్ట్ చేసేసుకుని దాంట్లో క్లాసెస్ని యూజ్ చేసుకుంటున్నాను. అలా అయినా చేయొచ్చు, ఇలా అయినా చేయొచ్చు, ఏదైనా చేయొచ్చు. ఓకే, సో ముందుగా ఫంక్షన్ వచ్చేసరికి యూజర్ని క్రియేట్ చేయడానికి ఇంప్లిమెంట్ చేస్తానండి. సో create_user. సో దీంట్లో మనకి సెషన్ కావాలి, అలాగే ఒక యూజర్ని క్రియేట్ చేయడానికి ఏ స్కీమా కావాలి. ఓకే, సో మనకి యూజర్ ముందు సెషన్ తీసుకుంటున్నాను. సో DB అని పెడుతున్నానండి సెషన్ నేము. సో DBలో సెషను. ఓకే, సో దీని తర్వాత ఒక యూజర్ స్కీమా కావాలి కదండి. సో దానికి యూజర్ అని పెడదాము. ఓకే, సో యూజర్ అని పెట్టి దాంట్లో స్కీమా వచ్చేసరికి స్కీమాస్ డాట్ యూజర్ క్రియేట్ అని చెప్పేసి అనుకున్నాం కదండి. సో యూజర్ క్రియేట్ దీన్ని ఇలా యూజ్ చేద్దాం. ఓకే, సో ఇప్పుడు ఒక వేరియబుల్ తీసుకుంటానండి, new_user అని. సో ముందుగా యూజర్ని క్రియేట్ చేయాలి, ఈక్వల్ టు మోడల్ డాట్ యూజర్. సో మోడల్ డాట్ యూజర్ అంటే మోడల్లో యూజర్ అని ఒక క్లాస్ ఉంది, ఆ క్లాస్ తెచ్చుకుంటున్నాను. ఓకే, సో అందులో 2 స్టార్స్ యూజర్ డాట్ మోడల్ _dump ఇలా ఇవ్వాలండి. సో ఇదేంటి అని అంటే ముందుగా మోడల్ _dump అంటే ఏంటో చెప్తానండి. సో మోడల్ _dump అంటే ఈ స్కీమాలో ఏదైతే ఇప్పుడు చూడండి యూజర్స్లో ఒక స్కీమా ఉంది. ఏం స్కీమా ఉంది? నేము, ఏజు, ఫోన్ నెంబర్ ఉంది. సో ఆ మూడు కూడా మనకి డేటా వచ్చేస్తుందండి. సో కానీ ఎలా వస్తుంది అని అంటే ఆ మూడు కూడా డేటా చూడండి, మీకు చూపిస్తాను, శాంపిల్ చూపిస్తాను. ఇక్కడ డిలీట్ చేసేస్తాను. సో ఫర్ ఎగ్జాంపుల్ నేమ్ ఉందనుకోండి, నేమ్ సురేష్. ఏజ్ ఉందనుకోండి, ఏజ్ 25. సో ఇలా వస్తుంటుంది అనమాట. సో కానీ మనకి డేటా ఏంటంటే ఇలా ఉండకూడదు మనకి. సో మనకి డేటా ఇది ఏంటంటే ఈ ఫార్మాట్లో వచ్చింది అనుకోండి మనకి, సో మనకి సపోర్ట్ అవుతుంది అనమాట. ఓకే, SQL ఆల్కమీకి సపోర్ట్ అవుతుంది. సో మనకు కావాల్సిన ఫార్మాట్ ఏంటి అని అంటే నేమ్ ఈక్వల్ టు సురేష్ ఇలా కావాలి. సో మనకు కావాల్సిన ఫార్మాట్ ఇది అనమాట అండి. సో ఈ ఫార్మాట్లోకి తెచ్చుకోవాలి అని అంటే మనం ఈ డబల్ స్టార్ పెట్టాలండి. సో ఈ డబల్ స్టార్ పెట్టకుండా ఉంటే జస్ట్ మోడల్ డాట్ _dump అన్నాను అనుకో, ఈ నేము, ఏజ్, దీంట్లో ఉన్న ఫోన్ నెంబర్ ఈ మూడు కూడా ఇదే ఫార్మాట్లో వచ్చేస్తాయి మనకి.
సో మనం ఇక్కడ డబల్ స్టార్ పెట్టి దీన్ని ఏం చేస్తున్నామంటే దీని ఫార్మాట్ని మార్చుస్తున్నాం అనమాట, అన్ప్యాక్ చేసి. ఎలా అంటే నేమ్ ఈజ్ ఈక్వల్ టు సురేష్ అని, ఏజ్ ఈజ్ ఈక్వల్ టు 25 అని అలా మారుస్తున్నాం అనమాట. సో అందుకని ఈ డబల్ స్టార్ పెడతాం. ఓకే, సీక్వెల్ ఆల్కమీలో మనకి ఈ ఫార్మాట్ అవసరం అనమాట. రైట్, మీకు అర్థమైంది కదండి దీని గురించి. సో ఇక డంప్ ఇచ్చాము, న్యూ యూజర్ క్రియేట్ చేసాము, దీన్ని తీసుకెళ్ళి మనం యాడ్ చేయాలి. సో db డాట్ యాడ్ న్యూ యూజర్. ఓకే, సో యాడ్ చేసిన తర్వాత కమిట్ చేయాలి, db డాట్ కమిట్. దీని తర్వాత రీఫ్రెష్ చేయాలి. సో db డాట్ రీఫ్రెష్. సో రీఫ్రెష్ ఎందుకు చేస్తున్నాము అని అంటే, రీఫ్రెష్ చేయకపోతే ఏమవుతుందంటే అండి ఒక ఆబ్జెక్ట్ క్రియేట్ అవుతుందండి. ఇక్కడ ఫస్ట్ న్యూ యూజర్ అని ఒక ఆబ్జెక్ట్ క్రియేట్ అవుతుంది. సో క్రియేట్ అయిన తర్వాత ఆ ఆబ్జెక్ట్ సెషన్లో ఉంటుంది. సో ఇన్ కేస్ మనకు కానీ అది ఫెయిల్ అయింది అనుకోండి, సో ఫెయిల్ అయినప్పుడు కానీ లేకపోతే ఆబ్జెక్ట్ క్రియేట్ అయిపోయిన తర్వాత కానీ ఏం జరుగుతుంది అని అంటే, ఈ రీఫ్రెష్ అన్నదాన్ని యూజ్ చేయకపోతే అది సెషన్లో అలా ఉండిపోద్ది అనమాట. సో మనం రీఫ్రెష్ చేస్తాం అనుకోండి, ఆటోమేటిక్గా కంప్లీట్గా రీఫ్రెష్ అయ్యి న్యూ ఆబ్జెక్ట్ క్రియేట్ అవుతుంది మళ్ళీ. ఓకే, సో db రీఫ్రెష్ చేసాము. సో ఫైనల్లో మనకి రిటర్న్ చేయాలి రీఫ్రెష్ అయిపోయిన తర్వాత. సో రిటర్న్ న్యూ యూజర్. ఓకే, సో ఇప్పుడు క్రియేట్ యూజర్కి ఒక క్రూడ్ ఫంక్షన్ని ఇంప్లిమెంట్ చేస్తామండి. సో దీన్ని మనకి వేరే చోట్ల ఎక్కడైనా ఉపయోగపడితే రీయూజ్ కూడా చేసుకోవచ్చు. ఓకే, సో ఎలా రీయూజ్ చేసుకోవాలి అనేది డిపెండ్స్ ఆన్ రిక్వైర్మెంట్స్. సో రిక్వైర్మెంట్స్ వచ్చిన దాన్ని బట్టి రీయూజ్ చేసుకోవచ్చు అండి. సో అన్నీ రీయూజ్ చేసుకోవచ్చు అని నేను చెప్పను, కానీ ఒక్కొక్కసారి కొన్ని చోట్ల ఒక్కొక్కటి ఉపయోగపడుతుంటుంది. సో రీయూజ్ చేసుకోవడానికి వీలుగా మనం కోడింగ్ రాసుకుంటున్నాం అంతే. అలాగే కోడ్ని ఆర్గనైజ్ చేస్తూ రాసుకుంటున్నాం. సో ప్రాబ్లం వచ్చిందంటే క్రూడ్లో వచ్చిందా, అంటే మెయిన్ ఫంక్షన్లో వచ్చిందా, లేకపోతే క్రూడ్లో వచ్చిందా, సో ఎందుకులో వచ్చిందో ఈజీగా అర్థమైపోతుంది మనకి. ఓకే, సో దీని తర్వాత యూజర్స్ అందరినీ తీసుకురావడానికి మనం తీసుకుందాం అంటే ఒక ఫంక్షన్. సో డెఫ్ గెట్ యూజర్స్ అని చెప్పేసి నేను తీసుకుంటున్నానండి. సో దీంట్లో మనకు ముందుగా ఒక సెషన్ కావాలి, సెషన్. ఓకే, సో దీంతో డేటా తెచ్చుకోవడానికి మనకి యూజర్ మోడల్లో యూజర్ కావాలి. ఓకే, సో దాంతో తీసుకుని మనం రిటర్న్ చేసుకోవాలండి. ఇక్కడ నేను ఒక చిన్న వేరియబుల్ తీసుకుంటున్నాను, ఆల్ అండర్ స్కోర్ యూజర్స్ అని చెప్పేసి. ఓకే, సో దీంట్లో సెలెక్ట్ మోడల్ డాట్ యూజర్. ఓకే, సో మోడల్ డాట్ యూజర్ని సెలెక్ట్ చేసుకున్న తర్వాత రిటర్న్ db డాట్ స్కేలర్. సో ఈ స్కేలర్ ఏంటి అని అంటే అండి, మీకు సింపుల్గా చెప్తున్నానండి, మనం రా కోడింగ్ చేసినప్పుడు కానీ, ఓకే ఆ రా కోడింగ్ కాదు, ఓఆర్ఎంలో పాత వర్షన్ యూజ్ చేసాం కదండి, వర్షన్ 1 సీక్వెల్ ఆల్కమీలో వర్షన్ 1 యూజ్ చేసాం కదా, దాంట్లో క్వరీ అని ఉంటుంది కదండి, ఆ క్వరీనే రీప్లేస్ చేసి స్కేలర్స్ అని పెట్టారండి. ఆ క్వరీయే. ఓకే, మీరు కంగారు పడకండి, ఏంటి ఇది స్కేలర్స్ అంటే ఏంటి అని కంగారు పడద్దు. సో ఆ క్వరీనే రీప్లేస్ చేసి మన క్వరీ ప్లేస్లో ఈ స్కేలర్స్ని వాడుతున్నాం. ఓకే, సో ఆల్ యూజర్స్ దీన్ని ఇలా పాస్ చేసి డాట్ ఆల్. డన్, అయిపోయిందండి. ఓకే, సో గుర్తుపెట్టుకోండి, స్కేలర్స్ అంటే క్వరీ మనం వాడుతున్నాం కదా, db డాట్ క్వరీ అని చెప్పేసి రాసాము. మీకు ఒకసారి చూపిస్తా చూడండి, ఇందులో ఈ ఫైల్స్లో ఇక్కడ రాసాము, ఇదిగోండి సెషన్ డాట్ క్వరీ అని చెప్పి యూజర్ అని రాసాము. సో ఈ క్వరీనే స్కేలర్ కింద రీప్లేస్ చేస్తున్నామండి. క్వరీయే సెషన్ 1లో క్వరీ అని ఇచ్చాము, ఇప్పుడు వర్షన్ 1లో క్వరీ అని ఇచ్చాము, వర్షన్ 2లో స్కేలర్స్ అని ఇస్తున్నామండి. అంతే డిఫరెన్స్ అండి. ఓకే, సో మీకు అర్థమైంది కదండి. సో ఇప్పుడు నెక్స్ట్ వేరే ఫంక్షన్ ఇంప్లిమెంట్ చేద్దాము, యూజర్ని అప్డేట్ చేయడం. డెఫ్ అప్డేట్ అండర్ స్కోర్ యూజర్. సో మనకి సెషన్ అవుట్ కావాలి, యూజర్ ఐడి అవుట్ కావాలి, స్కీమ్ అవుట్ కావాలి. ఓకే, సో db సెషన్ యూజర్ అండర్ స్కోర్ ఐడి ఇంట్లో. ఓకే, యూజర్ అండర్ స్కోర్ అప్డేట్ స్కీమాస్ డాట్ అప్డేట్ యూజర్. ఓకే, సో యూజర్ని అప్డేట్ చేయడానికి స్కీమా తెచ్చుకున్నాం. సో ఇప్పుడు ఒక వేరియబుల్ తీసుకుంటున్నానండి. సో యూజర్ ఈక్వల్ టు, సో స్పెసిఫిక్గా ఒక యూజర్ని సెలెక్ట్ చేసుకోవాలి కదా మనం, దానికోసం రాస్తున్నా ఈ క్వరీ. సో db డాట్
స్కేలర్స్. మీకు ఆల్రెడీ చెప్పాను స్కేలర్స్ అంటే క్వరీ. ఓకే, ఇందులో సెలెక్ట్ మోడల్లో యూజర్ అనమాట అండి. సో మోడల్ డాట్ యూజర్. ఓకే, సో దాన్ని సెలెక్ట్ చేసిన తర్వాత అందుట్లో వేర్. ఓకే, సో మోడల్ డాట్ యూజర్ డాట్ ఐడి డబుల్ ఈక్వల్ అయితే దేనికి డబుల్ ఈక్వల్? మనం తీసుకున్న యూజర్ ఐడికి. ఓకే, సో యూజర్ ఐడికి డబుల్ ఈక్వల్ అయితే సో మనకు ఆ డేటా ఏదైతే ఉంటుందో దాన్ని తీసుకురమ్మని చెప్పేసి చెప్తున్నాం. సో ఫస్ట్ ఓకే, సో ఇప్పుడు దీన్ని వ్యాలిడేట్ చేసుకుందాము. సో ఇఫ్ యూజర్ ఫర్ లూప్లో ప్రతిదీ కూడా డేటా వచ్చింది అంటే మనకి ఒక డిక్షనరీ ఫార్మాట్లో వచ్చిందండి. సో దాంట్లో మనం డిక్షనరీ ఫార్మాట్లో కీ ఉంటుంది, వాల్యూ ఉంటుంది. సో ఈ రెండింటిని కూడా మనం చూసుకుని కీని బేస్ చేసుకుని మనం డేటాని అప్డేట్ చేయాలి. సో ఇక్కడ నేను ఏం చేస్తున్నాను చూడండి ఇక్కడ. సో ఫర్ కీ వాల్యూ ఇన్ యూజర్ అండర్ స్కోర్ అప్డేట్ అని చెప్పేసి మనం స్కీమాస్కి ఇచ్చాం కదండి. సో అది తీసుకున్నాను. డాట్ మోడల్ అండర్ స్కోర్ డంప్. ఓకే, సో ఈ రౌండెడ్ బ్రాకెట్స్లో ఎక్స్క్లూడ్ అండర్ స్కోర్ అన్సెట్ ఈక్వల్ టు ట్రూ అని పెట్టండి. ఓకే, సో ఇందులో నేను పైడెంటిక్ వర్షన్ 1, 2 అని 2 ఉంటాయండి. సో కొంచెం మిక్స్ చేసి రాసేస్తున్నాను నేను. సో మీరు ఒకసారి చూసుకోండి, మిక్స్ చేయకుండా కూడా మనం రాసుకోవచ్చు. ఓకే, సో ఇప్పుడు నేను కేవలం సీక్వెల్ ఆల్కమీ వర్షన్ 2ని ఓకే దృష్టిలో పెట్టుకుని మాత్రమే చేస్తున్నానండి ఇది. సో ఐటమ్స్. సో ఐటమ్స్ అని మీకు ఇంతకుముందు చెప్పాను. ఐటమ్స్ అంటే మనకి కీ వాల్యూస్ వస్తాయి, అలాగే డాట్ వాల్యూస్ అంటే ఇంకొక రకంగా వచ్చింది అన్న విషయం ఇంతకుముందు లాస్ట్ వీడియోస్లో కొన్ని వీడియోస్లో చెప్పాను మీకు. ఒకసారి మీరు బ్యాక్కి వెళ్ళి ఒకసారి చెక్ చేసుకోండి. ఓకే, సో ఈ కీ వాల్యూస్ గురించి నేను ప్రాక్టీస్ చేస్తున్నప్పుడు ఆ వీడియోస్లో చెప్పానండి. ఓకే, సెట్ యాట్రీ. ఓకే, సో సెట్ యాట్రిబ్యూట్స్ అనమాట. సో ఇందులో పాస్ చేయాలి మనం యూజరు, కీ, అలాగే వాల్యూ. సో ఈ మూడు ఇలా పాస్ చేయాలి. సో పాస్ చేసిన తర్వాత అప్పుడు కమిట్ చేయాలి. సో db డాట్ కమిట్, అలాగే రీఫ్రెష్ కూడా చేయాలండి. db డాట్ రీఫ్రెష్. సో రీఫ్రెష్ చేయాల్సింది యూజర్ని. సో ఫైనల్గా మనం రిటర్న్ చేస్తున్నాము రిటర్న్ యూజర్. ఓకే, సో ఇక్కడ ఇఫ్ కండిషన్ రాసాం కదండి. ఒకవేళ ఇఫ్లో ఇదంతా జరగకపోతే రిటర్న్ నన్. ఓకే, డన్ అయిపోయిందండి. సేవ్ చేసేస్తున్నాం. రైట్, సో ఇప్పుడు డిలీట్ యూజర్ని ఎలా రాసుకోవాలో చూపిస్తారండి. సో డిలీట్ అండర్ స్కోర్ యూజర్ అని తీసుకుందాము ఫంక్షన్ నేము. సో ఒక డిలీట్ చేయాలంటే మనకు కావాల్సింది యూజర్ ఐడి కావాలి, అలాగే సెషన్ కావాలి. ఎటువంటి స్కీమా అవసరం లేదు, అంతే కదండి. సో db సెషన్ యూజర్ అండర్ స్కోర్ ఐడి. సో ఈ రెండు తీసుకుంటే సరిపోద్ది మనకి. సో దీంతో పాటు మనకి ఇప్పుడు ఒక యూజర్ని తెచ్చుకోవడానికి మనకు ఒక లైన్ అవసరము. సో సేమ్ లైన్ మనం ఇంత ముందుని ఇంప్లిమెంట్ చేసాం కదండి అప్డేట్ చేయడానికి. అదే లైన్ కాపీ పేస్ట్ చేస్తున్నాను. చూడండి ఇక్కడ. సో db స్కేలర్స్ సెలెక్ట్ మోడల్ డాట్ యూజర్. సో మోడల్ డాట్ యూజర్ని సెలెక్ట్ చేసుకుని అందుట్లో మోడల్ డాట్ యూజర్లో ఐడిలో అది కానీ మనం తీసుకున్న ఐడికి ఈక్వల్ అయితే ఆ డేటాని తీసుకురమ్మని చెప్పేసి అది వేరియబుల్లోకి స్టోర్ చేయమని చెప్పేసి ఈ లైన్ రాసాం మనం. ఓకే, సో ఇప్పుడు ఇఫ్ యూజర్. సో ఇప్పుడు డిలీట్ చేయడానికి దీనికి కూడా ఏంటంటే మనం వ్యాలిడేట్ చేస్తాం అనమాట అండి. ఇఫ్ యూజర్ ఒకవేళ ఆ యూజర్ కానీ ఉంటే ఓకే, సో db డాట్ డిలీట్ యూజర్. ఓకే, సో డిలీట్ చేసిన తర్వాత కమిట్ చేస్తే డన్ అయిపోయింది. db డాట్ కమిట్. సో దీని తర్వాత రిటర్న్ ఒక చిన్న మెసేజ్ని రిటర్న్ చేసుకుందాము డిలీట్ అయిపోయిన తర్వాత. రిటర్న్ యూజర్ డిలీటెడ్ సక్సెస్ఫుల్లీ. ఓకే, సో ఈ మెసేజ్ రిటర్న్ అవుతుంది మనకు ఒకసారి యూజర్ కానీ డిలీట్ అయిపోతే. ఓకే, సో ఇప్పుడు ఆల్రెడీ ఇఫ్ కండిషన్ రాసాం. యూజర్ ఉంటే ఇదంతా జరగాలి, యూజర్ లేకపోతే రిటర్న్ నన్.
ఓకే. సో మీకు అర్థమైంది కదండి నేను ఎలా రాశానో క్రూడ్ ఫంక్షన్స్ అన్నీ కూడా. సో ఇందులో ఈ క్రూడ్ ఫంక్షన్స్‌ని మనం రీయూజ్ చేసుకోవచ్చండి. గుర్తుపెట్టుకోండి. రీయూజ్ చేసుకోవచ్చు. మనకి ఎక్కడో అక్కడ అవసరం వస్తుంటాయి. సమ్‌టైమ్స్ మనం ఈమెయిల్స్‌లో బ్యాక్‌గ్రౌండ్ టాస్క్ పెట్టి ఈమెయిల్ పంపించాలనుకోండి. సో స్పెసిఫిక్ యూజర్ అవసరం మనకు. ఒక యూజరు. లేకపోతే బల్క్ యూజర్స్ అవసరం. సో అలాంటప్పుడు కూడా ఇవి యూజ్ చేసుకోవచ్చనమాట అండి. మనం పలానా యూజర్స్‌ని తెచ్చుకొని సో ఈ ఫంక్షన్‌ని అదే ఐ మీన్ ఈ క్రూడ్ ఫంక్షన్ ఒకటి యూజ్ చేసుకొని సో డేటా పంపించొచ్చనమాట అండి. ఓకే. సో అర్థమైంది కదా మీకు? సో రీయూజ్ ఎలా చేసుకోవచ్చు అనే విషయం. సో ఇప్పుడు మనం క్రూడ్ ఫంక్షన్స్ అన్నీ కూడా వేరేగా ఇంకొక ఫైల్‌లో ఇంప్లిమెంట్ చేస్తాం. ఇప్పుడు మిగిలినవి ఏంటంటే సో పాత్ ఆపరేషన్స్. సో పాత్ ఆపరేషన్స్ అన్నీ కూడా మెయిన్.pyలో ఇంప్లిమెంట్ చేద్దామండి. ఓకే. సో దీన్ని క్లోజ్ చేసేద్దాము. సో ఒక పేజ్ క్రియేట్ చేస్తున్నాను. main.py. సో main.pyలో మనకు కావాల్సింది ముందుగా ఫాస్ట్ API. సో ఓకే. సో ఫ్రమ్ ఫాస్ట్ API ఇంపోర్ట్ ఫాస్ట్ API. సో దీంతో పాటు మనకి డిపెండెన్సీ కావాలి. ఎందుకంటే డిపెండెన్సీస్ ఉన్నాయి కదా మనకు డిపెండ్స్ కావాలి. ఓకే. సో అలాగే HTTP ఎక్సెప్షన్స్ మనం ఇస్తే అవి కావాలి. సో 3 కూడా మనం ఇంపోర్ట్ చేసుకుందాము. దీంతో పాటు సెషన్ ఒకటి కావాలి. సో ఫ్రమ్ sqlalchemy.orm ఇంపోర్ట్ సెషన్. ఓకే. సో ఇక మనకు కావాల్సింది క్రూడ్ కావాలి. సో రీయూజ్ చేస్తున్నాం కదా మనకు క్రూడ్ ఫంక్షన్స్ అన్నీ కావాలి. సో మోడల్ కావాలి, స్కీమాస్ కూడా కావాలి. సో కాబట్టి ఇక్కడ ఏం చేస్తున్నానంటే ఇంపోర్ట్ క్రూడ్ మోడల్ స్కీమాస్. సో 3 కూడా సో మనం అందులో ఫంక్షన్స్ కానీ క్లాసెస్ అవన్నీ కానీ సో మనం యూజ్ చేయాలంటే క్రూడ్ అయితే క్రూడ్ డాట్ అంటాము, మోడల్ అయితే మోడల్ డాట్ అని చెప్తాము, స్కీమాస్ అయితే స్కీమాస్ డాట్ అంటాం. ఓకే. సో దీంతో పాటు డేటాబేస్లో ఉన్నాయి కూడా కావాలి. సో ఫ్రమ్ డేటాబేస్ ఇంపోర్ట్ ఇంజిన్ ఒకటి కావాలి. దీంతో పాటు బేస్ కావాలి. సో డిపెండెన్సీ ఫంక్షన్ ఒకటి ఉంది కదా అదొకటి కావాలి. సో గెట్ డిబి. ఓకే. సో ముందుగా మనం టేబుల్స్ క్రియేట్ అవ్వడానికి బేస్ రాద్దాము. ఓకే. బేస్ డాట్ మెటాడేటా డాట్ క్రియేట్ అండర్స్కోర్ ఆల్. ఓకే. సో ఇలా రాసి బైండ్ ఈక్వల్ టు ఇంజిన్. ఈ లైన్ వల్ల మనకి టేబుల్ ఏమవుతాయి అంటే క్రియేట్ అయిపోతాయి ఆటోమేటిక్గా రన్నింగ్లోనే. ఓకే. సో క్రియేట్ అయిపోయిన తర్వాత ఇప్పుడు ఫాస్ట్ API ఇన్స్టెన్స్ క్రియేట్ చేద్దామండి. యాప్ ఈజ్ ఈక్వల్ టు ఫాస్ట్ API. సో ఇన్స్టెన్స్ క్రియేట్ చేశాను. ఇది యూజ్ చేసుకుని మనం పాత్ ఆపరేషన్స్ని క్రియేట్ చేద్దాం. సో ముందుగా క్రియేట్ యూజర్. ఓకే. సో అట్ ది రేట్ ఆఫ్ యాప్ డాట్ పోస్ట్ మెథడ్ కదా మనం యూజ్ చేయాల్సిందే రైట్. సో పోస్ట్ యూజర్స్. ఓకే. సో క్రియేట్ చేయడానికి యూజర్స్ అని చెప్పేసి పాత్ తీసుకుందామండి. సో దీంట్లో మనకి వన్స్ క్రియేట్ అయిపోయిన తర్వాత మనకు ఒక రెస్పాన్స్ వచ్చింది కదండి. ఆ రెస్పాన్స్ని తెచ్చుకోవడానికి మనం ఇక్కడ ఒక స్కీమాస్ని యూజ్ చేసుకోవాలండి. ఎలా యూజ్ చేసుకోవాలంటే రెస్పాన్స్ అండర్స్కోర్ మోడల్ ఈక్వల్ టు స్కీమాస్ డాట్ యూజర్ రీడ్. ఇదిగోండి ఇది తెచ్చుకోవాలి. సో రెస్పాన్స్ వచ్చినప్పుడు మనకు క్రియేట్ చేసేసిన తర్వాత మనకు ఒక రెస్పాన్స్ వస్తుంది. ఆ రెస్పాన్స్ని మనం తెచ్చుకోవాలి కదండి. సో తెచ్చుకోవడం అది రీడ్ చేయడం కోసం ఈ యూజర్ రీడ్. అర్థమైంది కదండి మీకు? సో ఫంక్షన్ నేమ్ వచ్చేసరికి క్రియేట్ అండర్స్కోర్ యూజర్ అని పెడుతున్నాను. సో దీంట్లో మనకు కావాల్సింది ఒకటి సెషను, 2 స్కీమా కావాలి. ఈ 2 కావాలి. సో ఈ 2 మనం క్రియేట్ చేద్దాము. సో ముందుగా యూజర్ స్కీమాస్ డాట్. సో ఇక్కడ స్కీమా యూజర్ రీడ్ కాదండి, యూజర్ క్రియేట్. మనం క్రియేట్ చేసేటప్పుడు యూజర్ క్రియేట్ తీసుకున్నాము, రెస్పాన్స్ని రీడ్ చేసేటప్పుడు యూజర్ రీడ్ తీసుకున్నాము. సో మనం క్రియేట్ చేస్తున్నాం కాబట్టి మనకు క్రియేట్ కావాలి. సో స్కీమాస్ డాట్ యూజర్ క్రియేట్ ఇది మనకు అవసరం. ఓకే. సో యూజర్ క్రియేట్ చేయడానికి యూజర్ క్రియేట్ తీసుకున్నాము. సో అలాగే సెషన్ కావాలి. సో డీబీ అని తీసుకున్నాను. సో డీబీలో సెషన్ ఈక్వల్ టు డిపెండ్స్ గెట్ డీబీ. సో ఇలా ఇవ్వాలండి సెషన్. ఓకే. సో ఇప్పుడు ఫైనల్గా మనం జస్ట్ ఏం లేదు, ఒకే ఒక్క లైన్ రిటర్న్ చేస్తే సరిపోద్ది. చూడండి ఇక్కడ క్రూడ్ డాట్ క్రియేట్ యూజర్.
సో దీంట్లో యూజర్ని అలాగే సెషన్ని ఈ రెండు పాస్ చేసామంటే సరిపోతుంది. డన్, అయిపోయిందండి. మనం ఇంకేం చేయక్కర్లేదు దీంట్లో. ఓకే, సో సేవ్ చేసేసి ఇంకొక ఫంక్షన్ని ఇంప్లిమెంట్ చేద్దాం. సో క్రియేట్ యూజర్ అయిపోయింది. ఎందుకు చూసారా, మనం క్రూడ్ ఫంక్షన్స్ని విడిగా రాయటం వల్ల మనం ఇక్కడ 2 లైన్స్లో మన వర్క్ అయిపోయిందండి. ఓకే, సో ఇప్పుడు గెట్ ఆల్ యూజర్స్ని చూద్దాము. @app.get users. ఓకే, కామా. సో దీంట్లో మనకు కూడా గెట్ చేసినప్పుడు మనకు వచ్చేది ఏంటంటే రెస్పాన్సే వస్తుంది. ఓకే, సో దీంట్లో కూడా మనకి రెస్పాన్స్ మోడల్ కావాలి, యూజర్ రీడ్ కూడా అవసరం. ఓకే, సో మనం ఇక్కడ ఏం చేస్తామంటే రెస్పాన్స్ మోడల్ ఈక్వల్ టు సో స్కీమాస్ డాట్ యూజర్ రీడ్ అనేది కావాలి మనం. కానీ ఇదంతా కూడా మనం లిస్ట్లో పెట్టుకోవాలి, ఎందుకంటే మనకు మల్టిపుల్ యూజర్స్ వస్తారండి, అందరు యూజర్స్ వచ్చేస్తారు. సో కాబట్టి ఇక్కడ ఏం చేయాలంటే ఒక లిస్ట్ వాడదాము. సో లిస్ట్ స్కీమాస్ డాట్ యూజర్ రీడ్ ఇలా యూస్ చేయండి. ఓకే, సో దీని తర్వాత ఫంక్షన్ నేమ్ వచ్చేసరికి గెట్ యూజర్స్ అని పెడదాము, get_users. రైట్. ఓకే, సో ఇందులో పారామీటర్స్ కన్నా మనకు కావాల్సింది కేవలం సెషన్ మాత్రమే కావాలండి, ఇంకేం అవసరం లేదు మనం. సో దీన్ని కాపీ చేసి ఆల్రెడీ ఇక్కడ ఇంప్లిమెంట్ చేసాం కదా, సో దాన్నే కాపీ చేసి ఇందులో పేస్ట్ చేద్దాం. ఓకే, సో మనం రిటర్న్ చేయాల్సింది ఏంటి, జస్ట్ గెట్ యూజర్స్ అలాగే ఈ డీబీ సెషన్ చేస్తే సరిపోతుంది. చూడండి ఇక్కడ రిటర్న్ క్రూడ్. సో క్రూడ్లో మనం గెట్ యూజర్స్కి ఏం రాసాము, గెట్ యూజర్స్ అనే రాసాము. ఓకే, సో గెట్ యూజర్స్లో మనం పాస్ చేయాల్సింది కేవలం సెషన్ మాత్రమే. డన్, అయిపోయిందండి. ఓకే, సో ఇప్పుడు మనం అప్డేట్ యూజర్కి రాద్దాం. @app అప్డేట్కి మనం ఏం చేస్తాం, పుట్ మెథడ్. ఓకే, సో పుట్ ఇందులో యూజర్స్. ఓకే, కర్లీ బ్రాకెట్స్లో యూజర్ ఐడి కావాలి కదండి, మనం ఒక యూజర్ని అప్డేట్ చేయడానికి యూజర్ ఐడి. ఓకే, సో దీంట్లో కూడా మనకి రెస్పాన్స్ వస్తుంది. వన్స్ అప్డేట్ అయిన తర్వాత ఏం అప్డేట్ అయిందనేది మనకు రెస్పాన్స్ వస్తుంది కదా, సో అదే తీసుకుంటాం మనం. ఓకే, సో రెస్పాన్స్ అండర్స్కోర్ మోడల్ ఈక్వల్ టు స్కీమాస్ డాట్ యూజర్ రీడ్ అండి. ఓకే, సో అర్థమైంది కదండి మీకు. సో నెక్స్ట్ ఫంక్షన్ ఇంప్లిమెంట్ చేసుకో. సో అప్డేట్ అండర్స్కోర్ యూజర్ అని ఫంక్షన్ నేమ్ ఇద్దాము. సో దీంట్లో మనకు కావాల్సినవి ఏంటండి, ఒకటి యూజర్ ఐడి కావాలి, 2 స్కీమా అప్డేట్ యూజర్ స్కీమా కావాలి, 3 సెషన్ కావాలి. ఓకే, సో ఫస్ట్ యూజర్ ఐడి తీసుకుందాం, యూజర్ అండర్స్కోర్ ఐడి. ఓకే, సో దాని తర్వాత యూజర్ అప్డేట్ అని చెప్పేసి యూజర్ అప్డేట్ అని చెప్పి దీంట్లో స్కీమా తీసుకుందాం అండి. సో స్కీమా వచ్చేసరికి స్కీమాస్ డాట్ యూజర్ అప్డేట్ యూజర్. ఓకే, సో అప్డేట్ యూజర్ అని రాసాము. సో అప్డేట్ యూజర్. సో దీంతో పాటు మనకు కావాల్సింది సెషన్. సో సెషన్ ఆల్రెడీ ఇందాక కాపీ చేసాము, సో మనం జస్ట్ పేస్ట్ చేస్తే సరిపోతుంది. ఓకే, సో అర్థమైంది కదండి మీకు. సో ఇప్పుడు మనం దీన్ని వ్యాలిడేట్ చేసుకోవడానికి ఒక వేరియబుల్ తీసుకుని, ఓకే, వ్యాలిడేట్ చేసుకుని వేరియబుల్ తీసుకుని HTTP ఎక్సెప్షన్స్ ఏమైనా వస్తే కూడా చేసుకోవచ్చు అండి. ఎలా చేసుకోవాలో చూపిస్తాను చూడండి. మీకు ఇక్కడ యూజర్ అని ఒక వేరియబుల్ తీసుకుందాము. సో క్రూడ్లో సో జనరల్గా మనం రిటర్న్ చేసేస్తాం డైరెక్ట్గా. సో డైరెక్ట్గా రిటర్న్ చేయకుండా నేను చేస్తున్నాను. సో క్రూడ్ డాట్ అప్డేట్ యూజర్. సో అప్డేట్ యూజర్లో మనం పాస్ చేయాల్సినవి ఏంటండి, ఒకటి DB యూజర్ ఐడి. ఓకే, యూజర్ ఐడి. నెక్స్ట్ వచ్చేసరికి యూజర్ అప్డేట్. సో ఈ 3 పాస్ చేయాలి, DB యూజర్ ఐడి యూజర్ అప్డేట్. ఓకే, సో ఈ 3 పాస్ చేసిన తర్వాత ఈ వేరియబుల్లో పెట్టుకున్నాం అనుకోండి, ఇఫ్ ఓకే నాట్ యూజర్. ఓకే, మనం అప్డేట్ చేస్తున్నప్పుడు ఆ యూజర్ కానీ లేకపోతే, ఓకే, సో అప్పుడు రైజ్ HTTP ఎక్సెప్షన్. మనం ఆల్రెడీ ఇంపోర్ట్ చేసుకున్నాం HTTP ఎక్సెప్షన్. ఒక స్టేటస్ కోడ్ ఇస్తాము, దానికి సంబంధించిన స్టేటస్ కోడ్. ఓకే, సో అలాగే డీటెయిల్స్ ఒక మెసేజ్ తీసుకుంటాము, యూజర్ నాట్ ఫౌండ్. ఓకే, సో ఒకవేళ ఆ యూజర్ ఉన్నాడు అనుకోండి, రిటర్న్ యూజర్.
డన్ అయిపోయిందండి. ఓకే, సో మీకు అర్థమైంది కదండి. సో ఇప్పుడు డిలీట్ యూజర్ చూద్దాం. యాప్, సో మెథడ్ వచ్చేసరికి డిలీట్ మెథడ్. ఓకే, సో డిలీట్ మెథడ్లో పాత్ వచ్చేసరికి యూజర్స్. ఓకే, సో దీంట్లో కూడా మనకి యూజర్ ఐడి కావాలి. సో user_id. ఓకే, సో దీంట్లో మనకి ఏ రెస్పాన్స్ అవసరం లేదండి. డిలీట్ చేసిన తర్వాత మనకి రెస్పాన్స్ రాదు కదండి. సో మనకి ఏ రెస్పాన్స్ అవసరం లేదు. సో కాబట్టి ఏమి ఇవ్వక్కర్లేదు మనం. సో ఫంక్షన్ నేమ్ వచ్చేసరికి delete_user అని పెడదాం. ఓకే, సో దీంట్లో పారామీటర్స్ ఏం కావాలి? యూజర్ ఐడి కావాలి, సెషన్ కావాలి, రెండు కావాలి, అంతే మనకు కావాల్సింది. ఓకే, సో user_id ఇంట్ సెషన్. ఓకే, సో సెషన్ ఆల్రెడీ కాపీ చేసి పెట్టుకున్నాను కాబట్టి వెంటనే పేస్ట్ చేస్తున్నానండి. ఓకే, కన్ఫ్యూజ్ అవ్వకండి. సో ఇందులో కూడా ఒక చిన్న వేరియబుల్ తీసుకుని దాన్ని కూడా HTTP ఎక్సెప్షన్ చూద్దాం. ఓకే, సో ఇక్కడ కూడా యూజర్ ఈక్వల్ టు, ఓకే, సో క్రూడ్ ఫంక్షన్లోకి మనం డేటాని పాస్ చేయాలి. సో క్రూడ్ డాట్, సో డిలీట్ యూజర్ అని చెప్పేసి ఫంక్షన్ ఇంప్లిమెంట్ చేసుకున్నాం మనం అందులో. సో దాంట్లో db, యూజర్ ఐడి. సో మనం పాస్ చేయాల్సింది ఇది. ఓకే, సో ఇప్పుడు సేమ్ ఇందాక ఎలా అయితే చూసామో నాట్ యూజర్ రైస్ HTTP ఎక్సెప్షన్. సో స్టేటస్ కోడ్ 404, డీటెయిల్స్ యూజర్ నాట్ ఫౌండ్. డన్, రిటర్న్ యూజర్. డన్ అయిపోయిందండి. సింపుల్గా ఇలా కోడ్ ఆర్గనైజ్ చేసుకుంటే మనకి main.py వచ్చేసరికి తక్కువ కోడ్ పడుతుంది. అలాగే డీబగ్గింగ్ చేసుకోవాల్సి వచ్చినప్పుడు, అంటే ఎర్రర్స్ ఏమైనా వచ్చినాయనుకో, చాలా ఈజీగా ఐడెంటిఫై చేసుకోవచ్చు. ఓకే, సో ఇప్పుడు మీకు అర్థమైంది కదండి. ఇప్పుడు నేను అన్నీ కూడా కంప్లీట్ చేసేసాను. ఇప్పుడు బ్రౌజర్లో రన్ చేసి చూద్దామండి. ఓకే, main.app reload. ఓకే, ప్రాబ్లం వచ్చిందండి, ఏదో ప్రాబ్లము. ఏమొచ్చింది? క్లాస్ ఎక్కడో స్ట్రింగ్ అని వాడానంటండి, STR అని. సో STR అని వాడేది మనం ఎక్కడ వాడతాము? మోడల్లో అన్న వాడతాము, లేకపోతే స్కీమాస్లో. ఓకే, మోడల్లో వాడామండి, స్కీమాస్లో కాదు, మోడల్లో. చూడండి ఇక్కడ మనం STR అని పెట్టాము. ఇది ఇక్కడ స్ట్రింగ్ ఉండాలి, అలాగే ఇక్కడ కూడా స్ట్రింగ్ ఉండాలి. సో దీన్ని ఇంటీజర్ పెట్టాలి. ఓకే, సో ఇప్పుడు సీక్వెల్ మోడల్లో పెడితే మనకి INT_STR అని వాడచ్చండి. బట్ మనం ఇక్కడ సీక్వెల్ ఆల్కమీ యూజ్ చేస్తున్నాం. సో అందువల్ల సో బోత్ ఆర్ డిఫరెంట్ కాబట్టి సో ఈ ORMలో మనం డైరెక్ట్గా ఇంటీజర్ అని, స్ట్రింగ్ అని వాడాలి. బట్ స్టిల్ ఇంకా ఏదో ఎర్రర్ వచ్చింది చూడండి ఇక్కడ మనకి. సో ఏం ఎర్రర్ వచ్చింది అని అంటే క్లాస్ schemas.update user అంటండి. సో స్కీమాస్లో అప్డేట్ యూజర్లో ఏదో ప్రాబ్లం ఉంది. ఎస్, ఇక్కడ మనం బేస్ మోడల్ని ఇంప్లిమెంట్ చేయలేదు. సో బేస్ మోడల్. ఓకే, సో క్లోజ్ చేసేద్దాం. ఇవి అయిపోయినాయి, సేవ్ చేస్తున్నానండి. ఓకే, ఇక్కడ చిన్న మార్పు చేద్దాము. ఇక్కడ చూడండి, ఇక్కడ నేను యూజర్స్ అని పెట్టాను. సో ముందు DBని పాస్ చేసి తర్వాత యూజర్స్ అని పెడదాం. ఓకే, సో రెండిట్లో ఏది పెట్టినా పర్వాలేదు. సో ముందు నేను, కానీ ఏంటంటే ముందు DB పాస్ చేశాను, ఎందుకంటే సెషన్ ఏదో క్రియేట్ అవ్వాల్సింది ముందు. సో సెషన్ క్రియేట్ అయిన తర్వాత మిగతా ఆపరేషన్ జరుగుతుంది. సో అందుకనే ముందు DBని పాస్ చేశానండి, అంతే. ఓకే, సేవ్ చేశానండి. సో ఇప్పుడు మనం బ్రౌజర్లోకి వెళ్దాము. డాక్స్లోకి వెళ్తున్నానండి. ఓకే, సో ఇప్పుడు ముందుగా మనం ఒక యూజర్ని క్రియేట్ చేద్దాము. సో ట్రైఅవుట్, ఇక్కడ సురేష్ 30, ఏదో ఒక ఫోన్ నెంబర్ పెడదాం. సో ఎగ్జిక్యూట్ చేస్తున్నాను. ఇదిగోండి, రెస్పాన్స్ వచ్చింది. యూజర్ ఐడి 1, ఫోన్ నెంబర్, ఏజ్, నేమ్. ఓకే, సో ఇప్పుడు మనకి క్రియేట్ యూజర్ వర్క్ అవుతుంది. సో ఇప్పుడు నెక్స్ట్ గెట్ ఆల్ యూజర్స్ చెక్ చేద్దాము. ఎస్, దాంట్లో కూడా ఒక యూజర్ మనం క్రియేట్ చేసాం, ఆ యూజర్ వచ్చిందండి. ఓకే, సో ఇప్పుడు అప్డేట్ యూజర్ చూద్దాము. సో ఎడిట్ చేస్తున్నాను. సో ఇక్కడ మనం నేమ్ దగ్గర అలా స్ట్రింగ్ వదిలేస్తాను. సో ఏజ్ దగ్గర 30 పెడుతున్నాను. 30 మనకు ఆల్రెడీ ఇంత ముందుకు ఉంది కాబట్టి. సో ఇది కూడా సురేష్ అని పెట్టకుండా సురేష్
రమేష్ అని పెడదాము. సో ఇక్కడ ఫోన్ నెంబరు ఏదో ఒకటి ఇచ్చేద్దాం. ఓకే. సో ఇప్పుడు ఎగ్జిస్టింగ్లో మనకి ఎలా ఉంది, సురేష్ అని ఉంది. ఇప్పుడు సురేష్, రమేష్, అలాగే ఏజ్ కూడా మారుద్దాము 35. సో ఇవి అప్డేట్ అవ్వాలి మనకి. యూజర్ ఐడి మాత్రం అవ్వకూడదు. సో యూజర్ ఐడి ఇవ్వలేదు మనం ఇక్కడ. యూజర్ ఐడి మాత్రం మనకి ఎటువంటి అప్డేషన్ ఉండదు. ఇదిగోటి యూజర్ ఐడి 1, సురేష్, రమేష్ అంతా కూడా అప్డేట్ అయిపోయింది. ఓకే. సో ఇప్పుడు దీన్నే డిలీట్ చేద్దామండి. సో ట్రైఅవుట్ 1 డిలీట్ మెసేజ్ వచ్చిందండి, యూజర్ డిలీటెడ్ సక్సెస్ఫుల్లీ. సో ఇప్పుడు గెట్లో చూస్తే మనకి ఏమీ కనిపించకూడదు, ఎంటీ స్ట్రింగ్, అదిగోండి ఎంటీ లిస్ట్. ఓకే. సో ఇప్పుడు మనకి మనం చేసిన ఫంక్షనాలిటీస్ అన్నీ కూడా వర్క్ అవుతున్నాయి. సో ఇప్పుడు మీకు అర్థమైంది కదండి, మన ఒక కోడ్ని ఎలా ఆర్గనైజ్ చేసుకోవచ్చు అనేది. ఆర్గనైజ్ చేసుకోవడం వల్ల ఇంపార్టెన్స్ ఏంటో కూడా మీకు నేను చెప్పాను. ఓకే. సో మీ ఎండ్ నుంచి ఇందులో నేను ఒక ఫంక్షన్, ఒక పాత ఆపరేషన్ ఇంప్లిమెంట్ చేయలేదు. గెట్ సింగిల్ యూజర్ అంటే నేను ఆల్రెడీ అందులో చేశాను. బట్ మీరు ఎలా ఇంప్లిమెంట్ చేసుకుంటారో మీరు ఒకసారి చెక్ చేసుకోండి. ఒకవేళ ఇంప్లిమెంట్ చేస్తే మీకు ఏదైనా ప్రాబ్లం వస్తే నాకు కామెంట్లో పోస్ట్ చేయండి. ఓకేనండి. బాయ్ అండి.